For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు నేను హైదరాబాద్ లోని మాదాపూర్ లో పంచకట్టు దోస హోటల్లో ఉన్నాను. సో హైదరాబాద్ లో ఇది మొత్తం 4 బ్రాంచ్లు ఉందండి. నేను ఇప్పుడైతే మాదాపూర్ బ్రాంచ్ లో ఉన్నాను. ఫుడ్ ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ పంచకట్టు దోస అనేది ఎంత ఫేమస్ తెలుసు. ఎస్పెషల్లీ దోస ఇష్టపడే దోస లవర్స్ కి ఈ పంచకట్టు దోస అనేది బాగా తెలిసే ఉంటుంది. సో మిగతా అందరికీ కూడా ఈ పంచకట్టు దోస అసలు ఈ పేరు ఎలా వచ్చింది, ఈ పేరు డిఫరెంట్ గా ఉంది కదండి పంచకట్టు దోస అని, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఈ హోటల్ ఈ బ్రాంచెస్ ఇన్ని బ్రాంచెస్ పెట్టారు అంటే ఇది ఎంత ఫేమస్ అయి ఉంటే 4 బ్రాంచెస్ పెట్టుంటారు. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఈ పేరు ఎలా పెట్టారు, అండ్ లోపలికి వెళ్ళి ఈ దోస అనేది ఇంత టేస్ట్ గా ఉండడానికి వీళ్ళు ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు, ఎలా చేస్తారు, అసలు లోపల ఎలా ఉంది, మనం అన్ని మాట్లాడి తెలుసుకుందాం. సో చూస్తున్నారు కదా ఈ పంచకట్టు దోస, అండ్ అథెంటికల్లీ రాయలసీమ సిన్స్ 1982. మనం ఆర్డర్ చేసుకుంటే కూడా ఈ బాక్స్ మీద ఈ ఫ్రేమ్ అనేది మొత్తం ఈ పిక్చర్ తో సహా మనకు వస్తుంది. సో మనకి ఒక డౌట్ ఉంటుంది, మనం నచ్చుతుంది మనం తింటాం ఈ పంచకట్టు దోస గురించి. అసలు ఇది ఏంటి, ఇది రియల్ మనిషా లేదంటే వీళ్ళ యానిమేషన్ గా ఇలా పెట్టారా? సో రాయలసీమ వాళ్ళదని మనకు అర్థమవుతుంది. సో పంచకట్టు అనే నేమ్ కూడా వీళ్ళు పెట్టుకున్నారు. సో ఇది ఎందుకు, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఈ డీటెయిల్స్ అన్ని మన లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. చూస్తున్నారు కదా లోపల హోటల్లో ప్లేస్ అయితే ఇలా ఉంది, చాలా కంఫర్టబుల్ గా ఉంది, ప్లెజెంట్ గా ఉంది. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఫుడ్ చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నట్టు వాళ్ళ ఫేసెస్ లో కనిపిస్తుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఆర్డర్ చేసుకుంటే ఒక ప్యాక్ అని. సో ఆర్డర్ చేసుకుంటే హోటల్ నుంచి ప్యాక్ అనేది అయితే ఇలా వస్తుందండి. సో ఇదంతా అసలు దీని వెనకున్న స్టోరీ ఏంటో, చాలా మందికి ఇక్కడ దోశ అయితే ఆర్డర్ చేసుకుంటారు తింటారు, కానీ దీని వెనకున్న స్టోరీ ఏంటో తెలీదు. సో ఇప్పుడు మనం అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఈ పంచకట్టు దోస హోటల్ చైర్మన్ చంద్రమోహన్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను ఫైన్ సార్. సార్ అసలు ఈ పంచకట్టు దోస ఈ పేరు అనేది ఎప్పటి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇది థాట్ పెట్టాలని మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? పంచకట్టు దోశ అనేది ఒక విలేజ్ ట్రెడిషన్ బయటికి తేవాలనే ఉద్దేశంలో మేము చాలా సెర్చ్ చేసాము, చాలా పేర్లు చూసాము. దాంట్లో ఈ పంచకట్టు దోశ అనేది ఒకటి బయట అంటే ఫ్రెండ్స్ని అడిగి అందరి ఒపీనియన్ కనుక్కొని అందరూ సజెస్ట్ చేశారు పంచకట్టు పేరు బాగుంది, దెన్ పంచకట్టు అనేది పేరు పెట్టాను. సో ఒక ఫ్రేమ్ లో ఒక అతను దోశ వేస్తున్నట్టు ఉంటుంది కదా సార్, ఆ పిక్చర్ ఏంటి సార్? అది అసలు రియల్ మనిషా లేదంటే? రియల్ కాదమ్మా, అది ఇమాజినరీ. ఓకే. మా రాయలసీమలో ఎవరైతే దోశలు వేస్తారో పొద్దున్నే వాళ్ళ ట్రెడిషన్ గా స్నానాలు చేసి అలా షర్ట్ లేకుండా బనిగిన్ వేసుకొని పైన దోతి వేసుకొని
దోశ కట్టుకొని పోతారు. ఇలా పూజ చేసి నామాలు పెట్టుకొని వేసి దోశ వేస్తారు. ఆ ఇమాజినరీ మేము తెచ్చుకొని మా ఎంబ్లమ్ పెట్టాము. సో మనం ఎన్నో రకాల దోశలు తింటూ ఉంటాము. సో ఎస్పెషల్లీ పంచకట్టు దోశలో ఈ దోశ టేస్ట్ ఇంకెక్కడ మనకి ఇంత టేస్టీగా ఇంకెక్కడ ఉండదు సార్ దోశ. నా పర్సనల్గా నాకు కూడా ఈ పంచకట్టు దోశ ఫేవరెట్. సో ఇది ఇంత టేస్ట్గా రావడానికి ఏంటంటారు? ఫస్ట్ నుంచి ఇలానే ఉందా లేకపోతే ఇంగ్రీడియంట్స్? ఇది మా విలేజ్ లో ఎలా చేస్తామో సేమ్ ఆ కాన్సెప్ట్ ఇక్కడికి తెచ్చాము. ఈవెన్ ఇంగ్రీడియంట్స్, నెయ్యి, ఈవెన్ మిరపకాయలు అన్నీ మా విలేజ్ నుంచే వస్తాయి. మా విలేజ్ లో ఏవైతే ఉన్నాయో సేమ్ అదే ఇక్కడికి తెస్తాము, అవి యూజ్ చేస్తాం. కాబట్టి టేస్ట్ అనేది మా టేస్టే వస్తుంది, రాయలసీమ టేస్ట్. ఇది రాయలసీమ అథెంటిక్. ఓకే సార్, ఈ పంచకట్టు దోశ బయట ఫ్రాంచైజ్కి ఇవ్వట్లేదని ఒక టాక్ అయితే ఉంది. ఎందుకు సార్? దీనికి గల కారణాలు ఏంటి? కరెక్ట్ అమ్మా. ఇప్పుడు మేము బయట ఇస్తే వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయరు కొంతమంది. అందుకు ఇది వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ వీఆర్ అని. అందుకే మా ఏ అవుట్లెట్కి పోయినా కూడా మా టేస్ట్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. ఇక్కడ టేస్ట్ డిఫరెన్స్ ఉండదు. అదే మెయింటైన్ చేయగలిగితే నెక్స్ట్ ఫ్యూచర్లో వీ విల్ థింక్ మేము థింక్ చేయొచ్చు ఫ్రాంచైజీ కూడా. ప్రస్తుతానికైతే మేము స్టాండర్డైజేషన్ ప్రాసెస్లో యూనిక్ టేస్ట్ ఉండాలి. సో అండ్ ఇంకొకటి సార్, బయట చాలా మంది పంచకట్టు దోశ మాదేం కొన్ని విభేదాల వల్ల మేము విడిపోయాము ఇలా కూడా చెప్పుకుంటున్నారు. దీనిలో ఎంతవరకు వాస్తవం? అమ్మ, చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది మాదే పంచకట్ట అని చెప్తారు, కొంతమంది మేమే వాళ్ళను తరిమేసామన్నారు. ఫస్ట్ నుంచి ఎవ్వరూ లేరు, మేమే పంచకట్టు. ఎవ్వరు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరిని బయటికి పంపలేదు, మేమే. చాలా మంది చెప్తున్నారు పబ్లిక్, ఇది మాదే పంచకట్ట అనేది, ఎవరినో తెచ్చుకునేది చూపించేది, మేమే 50% పెట్టినామన్నది అవన్నీ ఉంటుంది, మేమే. సో ఇక్కడ బాగా అంటే చాలా రకాల దోశలు ఉన్నాయి. ఏ దోశ అందరూ ఎక్కువ ఇష్టపడతారు సార్? ఎర్రకారం దోశ, ఎర్రకారం నెయ్యి ఎర్రకారం దోశ అది మా స్పెషాలిటీ. ఈ ఐటమ్స్ అన్ని మా స్పెషాలిటీ, అన్ని బాగుంటాయి. మాకు ఎక్కువ ఐటమ్స్ లేదు, ఓన్లీ 4 ఐటమ్స్: దోశ, ఇడ్లీ, పొంగల్, ఉప్మా. ఉప్మా కూడా మామూలు రవ్వ ఉప్మా. ఇది షుగర్ పేషెంట్స్కు చాలా మంచిది, అది యూజ్. సో ఈ దోశ అయితే ఒకసారి మనం టేస్ట్ చూద్దామండి. సో ఇది ఎస్పెషల్లీ సార్ చెప్పారు ఎర్రకారం దోశ ఇక్కడ చాలా ఫేమస్ అని. సో ఈ దోశ టేస్ట్ చేస్తాను నేను ఇప్పుడు. సూపర్ గా ఉందండి. నాకు ఎస్పెషల్లీ నాకు దోశ అంటే చాలా ఇష్టం. పంచకట్టు దోశ నాకు ఫేవరెట్. చాలా బాగుందండి దోశ. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు ఆర్డర్ చేసినా ఇదే టేస్ట్ ఉంటుంది. అందుకే నేను మిమ్మల్ని అడిగాను ఎలా ఉంది. మేము కొద్దిగా స్టాండర్డైజేషన్ ప్రాసెస్ ఇవన్నీ స్టార్ట్ చేసాము టెక్నికల్గా. అందుకు ఏ అవుట్లెట్ పోయినా ఆ టేస్ట్ ఈస్ సేమ్, దేర్ ఇస్ నో డిఫరెన్స్. సో ఇక్కడ మనం ఇప్పుడు మాదాపూర్ బ్రాంచ్ లో ఉన్నామండి. ఇంకా మీకు ఇక్కడ 4 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ఒకటి బంజారా హిల్స్ లో ఫస్ట్ బ్రాంచ్, సెకండ్ మాదాపూర్, థర్డ్ వచ్చేసి ప్రగతి నగర్, ఫోర్త్ వచ్చేసి కొండాపూర్. ఈ 4 బ్రాంచ్లు ఉన్నాయి. సార్ ఇది మీరు స్టార్ట్ చేయడమే ఫస్ట్ హైదరాబాద్ లోనే స్టార్ట్ చేశారా, లేదంటే మీ సైడ్ రాయలసీమ సైడ్ ఏదైనా ఈ పంచకట్టు దోశ స్టార్ట్? హైదరాబాద్ లోనే స్టార్ట్ చేసాము. ఫస్ట్ బంజారా హిల్స్ చేసాము, నెక్స్ట్ మాదాపూర్, ప్రగతి నగర్, కొండాపూర్, ఈ 4 ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ ఒకటి ఎక్స్పాండ్ చేసుకుంటాం. సో సిన్స్ 1972 అని ఉంది, అప్పటి నుంచి ఈ దోశ ఈ హోటల్ అనేది. సో సార్ ఇక్కడ మీకు 4 బ్రాంచెస్ అని చెప్పారు. సో ఇక్కడ మీకు ప్రత్యేకమైన బ్రాంచెస్ సార్ ఏ ఏరియాకి అది ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు బంజారా హిల్స్ ప్రత్యేకం, మాదాపూర్ ప్రత్యేకం, ప్రగతి నగర్, కొండాపూర్. సో మీకు ఎక్కడ ఎక్కువ కస్టమర్స్ వస్తారు సార్? ఏ బ్రాంచ్ కస్టమర్స్ ఏ బ్రాంచ్ కి తగ్గ ఆ బ్రాంచ్ కి ఉన్నారు. అన్ని ఈక్వల్ గా వస్తారు. ఏమంటే మాదాపూర్ ఏరియా వైజ్ పెద్దది, బిగ్గెస్ట్, కానీ కస్టమర్స్ అన్ని ఏరియాలలో సేమే. సార్ ఇక్కడ 4 బ్రాంచెస్ ఉన్నాయని చెప్పారు. ఇంకా ఎక్కడెక్కడ మీరు బ్రాంచెస్ పెట్టాలనుకో అసలు థాట్ ఉందా సార్ మీకు వేరే బ్రాంచెస్ పెట్టాలి? ఉంది. వీఆర్ సర్చింగ్ ఫర్ ప్లేస్. అక్కడ దొరికితే మంచి ప్లేస్ అక్కడ పెడతాము. వీఆర్ సర్చింగ్ ఫర్ ప్లేసెస్. ఓకే. సో సార్ మీరు హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఇంకా ప్లేసెస్ దొరికితే పెట్టాలి అనుకుంటున్నారు. సో ఇది యాక్చువల్లీ రాయలసీమ కాబట్టి మీకు అటు సైడ్ పెట్టాలని పంచకట్టు దోశ మీకు ప్లాన్ లేదా సార్? ఉందమ్మా, నిదానంగా వెళ్తాము. రాయలసీమ వెళ్తాము, బెంగళూరు, చెన్నై పీపుల్ చాలా మంది వచ్చి అడుగుతున్నారు ఫ్రాంచైజీ. బెంగళూరు లాట్ ఆఫ్ ప్రెజర్స్ ఉన్నాయి మాకు. ఈవెన్ రాయలసీమలో కూడా చాలా మంది వచ్చి అడుగుతున్నారు. అన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని సిస్టమ్ స్మూత్గా అయినాక 1 by 1 ఇస్తాము. అన్నీ ఒక్కసారి ఇస్తే క్వాలిటీ పోతుంది. అది క్వాలిటీ మేము ఎవరైతే మెయింటైన్ చేయగలుగుతారో
వాళ్ళకి మాత్రమే నేను ఇస్తాను చేసి. అంటే ఇప్పుడే కాదు, ఇంకా టైం పడుతుంది. సో మీరు రోజు ఇక్కడే ఉంటారు కాబట్టి మీరు రోజు ఏ ఫుడ్ తింటారు సార్? ఏది ఎక్కువ ఇష్టపడతారు మీరు ఇక్కడ తింటారు? పంచకట్టు దోశలో 80% పీపుల్ రిపీటెడ్ కస్టమర్స్ అన్నమాట. ఓకే. రిమైనింగ్ 20 పీపుల్ ఓన్లీ కొత్త వాళ్ళు వస్తుంటారు. రోజు వచ్చేది 80% ఇదే రిపీటెడ్ కస్టమర్స్. మేము రోజు వస్తాము, టేస్ట్ చూస్తాము, అన్ని ఒక రోజు ఒక్కొక్క ఐటమ్స్ చూస్తాం. పొద్దున ఒకటి అంటే మేము చూసినాక మేము సాటిస్ఫై అయితేనే మిగిలిన కస్టమర్కి మేము చెప్పగలం. కాబట్టి మేము కంపల్సరీ చేస్తాం. ఈవెన్ మా ఫ్రెండ్స్ నుంచి, కస్టమర్స్ నుంచి కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. ఆ ఫీడ్బ్యాక్ వల్ల ఏమైతే నెగిటివ్స్ ఆల్వేస్ అందరు చెప్తారు ఇది బాగుంది అది బాగుంది, మాకు అది కాదు. నెగిటివ్ ఏమన్నా ఉంటే మేము నెగిటివ్ పాయింట్ మేము అబ్జర్వ్ చేసి దాన్ని ఓవర్టేక్ చేసి స్టెబిలైజ్ చేస్తాం. Hi sir, what's your name? My name is Hardik. Okay, where are you from? I'm basically from Varanasi, UP. Okay. So what's your feeling about this Panchakattu dosa? I think the food is quite unique. Actually, I've been here in Hyderabad since last 8 years or something. I did my education here and then job here. Okay. But my friends introduced me to this place, Okay. and I really like the food. Okay. Like the taste is special, unique. Do you love dosa? Yeah, a lot. And we are like exploring every place in Hyderabad, but this is like we found our taste, so yeah, Okay. really good experience.